వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్. మంచినీటి చెరువులో మట్టి దందా, జే కొత్తూరులో అనాధికార అక్రమ తవ్వకాలు, అనుమతులు లేకుండానే మట్టి తరలింపు, తవ్వకాలు పట్టణ యంత్రాంగం. జగ్గంపేట మండలం జై కొత్తూరులో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా గ్రామాల్లో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఇటుక బట్టీలకు లేఅవుట్లు ఎత్తు పల్లాల చదునుకు మట్టి కావాలంటే గ్రామాల్లో అధికార పార్టీ నాయకులకు ఒకటి ఆయుధం, మమ్మల్ని ఎవరు ఆపేది అంటూ మట్టి దందాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలియకపోయినా అటు అధికారులకు ఇటు మీడియాపై బెదిరింపులకు దిగుతూ మట్టిని గద్దెల్లా తన్నుకుపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారు. అనుమతులు లేకుండా మట్టి గ్రావెల్ తవ్వకాలు చేపట్టడంతో ప్రభుత్వానికి, పంచాయతీలకు రావాల్సిన ఆదాయాలకు భారీగా గండిపడుతున్న రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు గాని తమకేమీ పట్టనట్లుగా చోద్యం చూస్తున్నారు. జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామంలో ఆనుకొని ఉన్న మంచినీటి చెరువులో మట్టిని కొంతమంది అక్రమంగా యంత్రాల ద్వారా తవ్వేస్తున్నారు. జే కొత్తూరు మంచినీటి చెరువులో మట్టి తవ్వకాలపై రాజకీయ రగడ రాజుకుంది. ప్రభుత్వ అనుమతులు తీసుకొని మట్టిని తరలించుకోండి అంటూ ఒక వర్గం, మా ఎమ్మెల్యే దన్ను ఉంది అంటూ మమ్మల్ని ఏమి చేయలేరని, మేము మట్టిని తరలించకపోతామని అధికార పార్టీకి చెందిన వర్గం వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ అప్పట్లో చెరువులో మట్టి తరలించేందుకు పంచాయతీ తీర్మానం చేసుకుని ఊరు అభివృద్ధి కోసం మట్టిని తరలించేందుకు పంచాయతీ తీర్మానం చేసి అనుమతి కోసం రెవెన్యూ దరఖాస్తు చేశారు. ఈ తీర్మానాన్ని గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, వైసీపీ నాయకులు అంతా ఆమోదించారు. అయితే కూటమిలో ఒక వ్యక్తికి నచ్చకపోవడంతో చెరువులో మట్టి తవ్వకాలను చేయించారు. ప్రస్తుతం సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో మట్టి తవ్వకాల వ్యవహారం తిరిగి తెర మీదకు వచ్చింది. చెరువులో మట్టిని తరలిస్తుండటంతో అనుమతులు లేకుండా యంత్రాలతో మట్టిని ఎలా తరలిస్తారని మరో వర్గం నాయకులు ప్రశ్నించి మట్టి పనులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ జేవీఆర్ రమేష్ను ఆంధ్రప్రభ వివరణ కోరగా, చెరువులో మట్టి తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని, మట్టి తరలింపు ఆపాలని స్థానిక వీఆర్ఓను సంఘటన స్థలానికి పంపించినట్లు చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలు నిలుపుదల చేసే ప్రభుత్వ ఆదాయంకి గండి పడకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం, ఆపండి అన్న మాటకి ఎవరు ఆపుతారో ఆపండి అని రామ్ గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మేము ప్రజాప్రతినిధిని, వీఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని, దీనికి సంబంధించిన ఆర్టీఓ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మేము చిన్నోళ్ళం అవ్వచ్చు, ఊరికి సంబంధించింది కాబట్టి మొన్న ఎందుకు ఆగింది, ఈ రోజు ఎందుకు తవ్వుతున్నారని అడగనకు వచ్చాం. మీకు చేతనైతే ఆపండి అంటున్నారు. అది ఎంతవరకు మాకు చేతన అయినా అవ్వకపోయినా ఇది 10 మందికి చెప్పిదా కాదా, ఇది ఒకటి మేము ప్రజాప్రతినిధులు మేము అడుగుతున్నాం. దానికి కారణం చెప్పి తవ్వండి. ప్రజలకు పనిచేసి మేము ఆపం. కాకపోతే పర్మిషన్ లేదు ఆపండి అన్నారు కాబట్టి ఆపారు. అయ్యా ఎంపీటీసీ సర్పంచ్ నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూర్చున్నాం. ఏ పెద్ద మనిషి రాలేదు ఆ రోజు. ఈ రోజు ఎవరికి చెప్పకుండా తవ్విచేస్తా ఉన్నారు చెరువులో మట్టిని. దీని గురించి అడిగితే రాము గారు మీకు చేతన అయితే ఆపండి అన్నారు. మేము ఇక్కడే కూర్చుంటాం, మాకు చేతన ఏది అవ్వదు, అది ఏదో కారణం చెప్పి తవ్వండి అని మేము అడుగుతున్నాం. మేము ఆపమంటలేదు, ఏదో కారణం చెప్పాలి మాకు మొన్న ఎందుకు ఆగిందో. పేషెంట్ గారు ఆయంలో అవ్వటం వాళ్ళకి ఇష్టం లేదా? 2 సార్లు, ఇది 2వ సారి ఆఫ్ చేశారు. ఈయన పదవకాలం అయిన తర్వాత తీసినారు. ఆయా పంచాయతీలు అందరూ అనుకుని ప్రతిపక్షం మొత్తం స్వపక్షాలన్నీ కూర్చుని అనుకున్నాం. గ్రామంలోనూ మట్టి తీయాలని గ్రామస్తులందరూ మట్టి తీయడానికి సిద్ధపడ్డాం. దానికి వార్డు సభ్యులు, పంచాయతీలో తీర్మానం అది చేసాం. తీర్మానం ఒకటి సరిపోదని చెప్పేసి ఎంఆర్ఓ గారు అలాగే వీఆర్ఓ గారు అభ్యంతరం పెడితే దాని పేపర్లో కూడా వచ్చింది, ఈనాడులో. దాన్ని మేము ఏం చేసామంటే ఇంకా రూల్స్ అది అతిక్రమించి మనం పని చేయకూడదు. ఎంత జనానికి ఉపయోగపడే పని అయినా సరే ఎవరొకరు ఇలాగ పిటిషన్ వేస్తే ఆగిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా దానికి కావాల్సిన పర్మిషన్ తెచ్చుకునే చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ గారికి నేను లెటర్ పెట్టుకోవడం జరిగింది. ఆ లెటర్ ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. అది రాగానే పని మొదలు పెడదామని మా గ్రామస్తులకి, ఇక్కడ ఉన్న జేసీబీ వాళ్ళకి నేను అభ్యర్థిస్తున్నాను. ఏదైతే ఆ రోజు ఆపారో మన రిపోర్టర్లు ఎవరైతే పేపర్లో వేశారో అదే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను తప్ప ఇంకేమి కాదు. కాబట్టి పర్మిషన్ వచ్చేంత వరకు ఈ పని ఆఫ్ చేసి పర్మిషన్ వచ్చిన తర్వాత సక్రమంగా గ్రామస్తులందరూ కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను.
చేస్తాను ఆగలేదు ఏంటి నేను చేస్తాను నేను చేస్తానని చెప్పాను స్వామి నేను చేస్తానని చెప్పాను మీరు కృష్ణగిరికి పోయి చేస్తానని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఫోన్ చేశాడట ఆగుకోమన్నాడట పంచాయతీ చెరువు కాబట్టి అదే చెరువు మొదలు పెట్టాను. మనం నలుగురు ఏకమై మట్టి పోల్దారు కదని చెప్పి ప్రిపేర్ అవ్వం. పోల్దారని ప్రిపేర్ అయినప్పుడు వ్యక్తిగతంగా ఈ శేఖరావతం ఏదో మాటకు మొత్తం అది ఆఫ్ చేశాడు. మర్నాడు పంచాయతీలో పెట్టి నేను రమ్మని డిస్ప్యూట్ అయినా తేల్చి పోల్దారని చెప్పాం. ఏదైనా పిస్టేజీ పోయి కనీసం పెద్ద మనిషికి కూడా విలువ ఇవ్వకుండా మర్నాడు రాము గారు తోలమని చెప్పి మిషన్ పెట్టించాడు సర్లేదు. అంటే నేను నాకేదో ఇబ్బంది ఉందో ఆఫ్ చేశాను. ఆ ఇబ్బంది పెట్టిన అతను చెప్పిన పంచాయతీలోని వచ్చేదాకా ఆగాలి కదా, ఆగకుండా నా మీద పెట్టి మట్టి తోలు మొదలెట్టారు. మరి నా తోటి చెప్పలేదు కాబట్టి అబ్బాయి నేను చేస్తున్నాను కాబట్టి మీరు మిషన్ ఆఫ్ చేయండి అని చెప్పి ఆఫ్ చేయమన్నాను. ఆఫ్ చేయమంటే మళ్ళీ ఎత్తవరకు అది చేయాలన్నాడు. అంగో చేసిన ఎత్తవరకు అది మట్టి తోలి దానికి ఎవరన్నా ఎత్తవరకు చేస్తాడా? ఎత్తవరకు ఎందుకు దానికి? ఇది పట్టుదలకి కావాలని చెప్పి వీళ్ళు చేస్తారు చేసి పనులు. దాన్ని అందంగా గ్రామానికి సంబంధించిన చెరువు ఈ ఇంటి దగ్గర బోర్ నీళ్ళు తాగుతున్నాం ఫిల్టర్ వేసుకుని, కానీ వేడి చేసేస్తున్నాయి. ఈ చెరువు డెవలప్ చేసి మట్టి శుభ్రం చేసి నేను జగ్గంపేట మట్టి బాగా చెరువు దీన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో జగ్గంపేట ఆనంద్ గారికి కూడా చెప్పాను. అంటే మీకు బేరాలు ఉంటాయి, ఈ చెరువు మట్టి బయటికి బాగా ఎక్కువగా వెళ్ళినా చూడండి. ఊళ్ళో తోలుకుంటే మీరు ఎవరికి రూపాయి ఎవరో 20 టిప్పులు 10 టిప్పులు వేసుకుంటారు, అది కొనాలలోకి వేసుకుంటారు. బయటికి జగ్గంపేట గట్రా మీరు తోలుతారు కాబట్టి విలేకరులతో మాట్లాడుకుని ఆవిడ మీరు మాట్లాడుకుని తోలుకోండి మీకు ఎంత కావాలో అంతానే అని చెప్తే కుమార్ బాలు గారితో మాట్లాడాడట. ఆ మాట ఈయనే చెప్పాడు. తోలుకోమని అబ్బాయి ఎంత కావాలో అంతా మనకు ఇబ్బంది ఏమి లేదు, మనకు చెరువు డెవలప్ అయితే ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఫిల్టర్ వాటర్ వేయించి ప్రజలకు అందంగా ఫిల్టర్ నీరు అందించాలనే ఉద్దేశంతో ఆ చెరువు పనిచేద్దారని అనుకుంటున్నాం. దానికి తేల్చుతున్నప్పుడు ఆగాలి కదా, వాళ్ళకి వ్యక్తిగతంగా చిన్న చిన్న తగులు ఉండి మళ్ళీ అందులో మిషన్ ఎడుతున్నట్టు తేల్చుతున్నప్పుడు ఆగకుండానే ఆగాలి కదా, ఆగక్కర్లేదా? అది జరిగింది. ఈ వ్యక్తిగతంగా ఒకవేళ దానికి పంచాయతీ పెడతాం తీర్మానం, అయా తీర్మానం పెట్టాం కాబట్టి తోలమన్నాడు. ఆయాలా అదను మనం తేల్తా అన్నప్పుడు మన మాట ఆలకించకుండా మిషన్ పెట్టాడు కాబట్టి ఇవాళ మనం మిషన్ పెట్టాం. ఆ వ్యక్తి ఈసారి తీర్మానం పెట్టి చేస్తాం. గౌరవించి ఏదన్నది కలిసి చేయాలి. వార్డు నెంబర్ చేసాడు, సొసైటీ నెంబర్ చేసాడు, ఏం చేయకపోతే అది మంచి కదా. ఇప్పుడు ఎందుకు ఆగింది, ఎందువల్ల తవ్వుతున్నారన్నది చెప్పమంటే మీకు దమ్ము ఉంటే ఆపుకోండి అనేసి ఆ చల్లారాం గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దమ్ములు కూడా ఎందుకు, దీని గురించి మాట్లాడుకుందాం ఆపండి అన్న మాటకి ఎవరు ఆపుతారో ఆపండి అని రామ్ గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఈఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని, దీనికి సంబంధించిన ఆర్డీఓ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మేము చిన్నోళ్ళు అవ్వచ్చు, ఊరికి సంబంధించింది కాబట్టి మొన్న ఎందుకు ఆగింది, ఈ రోజు ఎందుకు తవ్వుతున్నారని అడగనకు వచ్చాం. మీకు చేతనైతే ఆపండి అంటున్నారు. అది ఎంతవరకు మాకు చేతన అయినా అవ్వకపోయినా ఇది 10 మందికి చెప్పిదా కాదా, ఇది ఒకటి మేము ప్రజాప్రతినిధులు మేము అడుగుతున్నాం. దానికి కారణం చెప్పి తవ్వండి. ప్రజలకు పనిచేసి మేము ఆపం కాకపోతే ఉండాలి, పర్మిషన్ లేదు ఆపండి అన్నారు కాబట్టి ఆపారు. 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూర్చున్నాం. ఏ పెద్ద మనిషి రాలేదు ఆ రోజు. ఈ రోజు ఎవరికి చెప్పకుండా తవ్విచేస్తా ఉన్నారు చెరువులో మట్టిని. దీని గురించి అడిగితే రాము గారు మీకు చేతన అయితే ఆపండి అన్నారు. మేము ఇక్కడే కూర్చుంటాం, మాకు చేతన ఏది అవ్వదు, అది ఏదో కారణం చెప్పి తవ్వండి అని మేము అడుగుతున్నాం. మేము ఆపమంటలేదు, ఏదో కారణం చెప్పాలి మాకు మొన్న ఎందుకు ఆగిందో. పేషెంట్ గారు ఆయంలో అవ్వటం వాళ్ళకి ఇష్టం లేదా? 2 సార్లు, ఇది 2వ సారి ఆఫ్ చేశారు. ఈయన పదవకాలం అయిన తర్వాత అందరికీ తీసినారు. 3వసారి ఆ పంచాయతీలు అందరూ అనుకుని ప్రతిపక్షం మొత్తం స్వపక్షాలన్నీ